రాజేశ్వరీదేవి గారు ఆకలితో పస్తులుంటే ఇక్కడ మా ప్రాణం కిలకిలా కొట్టుకుంటోంది. మంచినీళ్లు తాగడానికి కూడా మా మనసు రావడం లేదు. అమ్మా, తినకుండా ఆగిపోయావే? ఈ రైలు కాకపోతే ఇంకో రైలు, ఇంకో రైలు కాకపోతే మరో రైలు, మరో రైలు కాకపోతే ఏదో ఒక రైలు. రైలు కోసం జీవితాన్ని వేస్ట్ చేసుకోను. ఏ రైలు ఎక్కామా అన్నది కాదు బాబు పాయింట్. చేరాల్సిన స్టేషన్కి చేరుకున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అవును గాని బ్రదరు, ఇప్పుడు మీ అమ్మని నీ పొజిషన్లో చూసిందనుకో, ఏమిటి పరిస్థితి ఆలోచించావా? అంత ఎర్రి ఎంగలప్పన కాదు బాసు, ప్రిపేర్ అయ్యే ఉన్నాను. ఏం చేస్తావు? డైలాగ్ వింటావా? చెప్పనా? కార్తీక్ బాబు, నా మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి టిఫిన్ పెట్టడం ఏం బాగాలేదు. ప్లీజ్ కార్తీక్ బాబు, నేను దిగిపోతాను. అసలే నా టైం బాలేదు. అమ్మకి నా మీద కోపం తగ్గటం లేదు. ఇప్పుడు నన్ను ఇలా చూసిందనుకో, వెంటనే హవేలీ నుంచి తరివేస్తుంది. కారు డ్రైవర్గానైనా అమ్మమ్మ నుండే అదృష్టాన్ని నాకు దూరం చేయకండి కార్తీక్ బాబు. ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. వా, ఏమో అనుకున్నా. నాకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నావు. 4 రోజుల్లో మన ఎపిసోడ్ చుట్టేద్దాం అనుకున్నా. కష్టమే. ఆల్ ది బెస్ట్. నీకు కాదు, నాకు. బాయ్ తమ్ముడు. హలో, మిస్టర్ దినకర్, మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్కి క్యాండిడేట్ కావాలని చెప్పాను. ఏం చేశారు? అర్జెంట్ కాబట్టి ఇలా మీ వెంట పడుతున్నా. కావలసిన క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మీకు మెయిల్ చేశాను. సూటబుల్ క్యాండిడేట్ని వెంటనే పంపించండి. ఈ మధ్య నా టైం బాగోలేదు. నా సెలక్షన్స్ అన్నీ తంతున్నాయి. అందుకే టోటల్ రెస్పాన్సిబిలిటీ మీకు అప్పచెప్పాను. ఓకే? డాడ్, సందీప్ పోస్ట్ ని ఫిలప్ చేస్తున్నారా? ఎస్. ముందుగా నాకు చెప్పలేదే? మీ పర్సనల్ ఇష్యూస్తో మీరు బిజీగా ఉన్నారు మేడం. డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు మేడం. డాడ్, సందీప్ పోస్ట్ ని అలాగే వేకెంట్ గా ఉంచండి. ఎందుకు? అమ్మకి చెప్పకుండా, అమ్మ పర్మిషన్ తీసుకోకుండా ఫిలప్ చేయటం మర్యాదగా ఉండదు. మీ ఎవరికీ అవసరం లేని మర్యాదలు నేను మాత్రం పాటించాలా? డాడ్, నేను మాత్రమే అందరికీ లోకువా. ఎవరేం చెబితే అది వినాలి. జీ హుజూర్ అంటూ తలూపాలి. డాడ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. అమ్మ ఆల్రెడీ బాధలో ఉంది. సందీప్ కోసం దిగులు పెట్టుకుంది. ఈ స్టేజిలో సందీప్ పోస్ట్ ఫిలప్ చేస్తే హట్ అవుతుంది. మీరే చాలా సెన్సిటివ్. మీకే ఫీలింగ్స్ ఉంటాయి, బాధలుంటాయి. హట్ అవుతారు. ఐఎమ్ ఏ వేస్ట్ ఫెలో, సెన్స్లెస్ ఫెలో. డాడ్, లుక్ మేడం, మీ పర్సనల్ మ్యాటర్స్ లో కల్పించుకునే హక్కు నాకు ఎలాగో లేదు. కనీసం నా బిజినెస్ విషయాలైనా నన్ను చూసుకోనివ్వండి. మేనేజింగ్ డైరెక్టర్ లేకపోతే ఐ కెనాట్ రన్ ద షో. డాడ్,
ఎండి రెస్పాన్సిబిలిటీస్ నేను చూసుకుంటాను. సొంత మనుషుల మీద నాకు నమ్మకం లేదు. తగిలిన ఎదురు దెబ్బలు చాలు. డాడ్, నేను నీ కూతుర్ని. ఆ మాట గుర్తు పెట్టుకోవాల్సింది నేను కాదు, నువ్వు. అమ్మ కావాలి అంటూ గోల పెట్టావు. మా అమ్మా నాన్నల్ని యుఎస్ లో వదిలిపెట్టి నిన్ను ఇండియా తీసుకొచ్చాను. ఇక్కడికొచ్చాక కూతుర్ని దూరం చేసుకుని నేను ఒంటరి వాణ్ణయ్యాను. నా దురదృష్టానికి ఎవరిని తప్పుపట్టను. నా గురించి ఎవరూ పట్టించుకోవాలని కూడా వెయిట్ చేయను. దేనికి ఆశపడకూడదని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆలస్యంగా అయినా తెలుసుకున్నాను. సంతోషం. నీ చూపుల్లో బాధ అర్థమవుతోందిరా. నీ కంటి చూపు అడుగుతున్న ప్రశ్నలు నా మనసుకు తగులుతున్నాయి. కానీ సమాధానం చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. మేడం, నన్నేనా? అవును మేడం. అమ్మా అని పిలవచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని అడగొచ్చో లేదో తెలీదు, అయినా అడిగేస్తాను. ఏం అడుగుతాడో, ఏం చెప్పాలో. ఎందుకలా డల్గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? ఇదేనా అడగాలనుకుంది? ఐఎమ్ ఓకే. నిజంగా? అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది? మేడం, అది ఆ రికార్డ్ ప్లేయర్ ఆన్ చేయి. ఓకే మేడం. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా. నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా, ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే. నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా, నాన్న, అమ్మా. కాస్త సౌండ్ తగ్గించు, ఫోన్ చేసుకోవాలి. అలాగే మేడం.
ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళండి మేడం. మృణాలిని, నమస్కారం స్వామీజీ. అడగాలని వచ్చావా? చెప్పాలని వచ్చావా? వినాలని వచ్చావా? తెలుసుకోవాలని వచ్చాను. నీకు తెలియని విషయాలు కూడా ఉంటాయా? వెటకారం చేస్తున్నారు, అర్థమవుతోంది. తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస మనిషిలో ఎప్పుడు మొదలవుతుందో అది మంచి పరిణామాలకి దారితీస్తుంది. ఆ మార్పు మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. స్వామీజీ, ఏం చెయ్యాలో తెలియని ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నాను, అయోమయంలో ఉన్నాను.
ఆ పరిస్థితి రావటానికి కారణం నువ్వు కాదా? కోపంలో, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు తాత్కాలికంగా కోపాన్ని తగ్గిస్తాయి, కాని అవి గొప్ప సమస్యల్ని సృష్టిస్తాయి. సెగ తగిలాక గాని ఆ మంట గురించి తెలియదు. అంటే నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అంటారా? నేననటం కాదు, భగవంతుడు నీకు తెలివిచ్చాడు, నువ్వే ఆలోచించుకో. ఒకవేళ నేను తీసుకున్నది నిజంగానే తప్పుడు నిర్ణయం అయితే అలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిని కల్పించిన దేవుడిది తప్పేం లేదా? జబ్బు రావటానికి కారణం డాక్టర్ కాదు, అది స్వయంకృత అపరాధం. జబ్బు తగ్గించేవాడే డాక్టర్, దేవుడు. మీరెప్పుడు దేవుడి పక్షపాతే. దేవుడి మీద ఈగ కూడా వాలనివ్వరు. దేవుడే లేకపోతే నేను లేను, నువ్వూ లేవు. ఈ గొడవలే ఉండేవి కావు. సారీ సారీ స్వామీజీ, ఏదో ఇరిటేషన్లో అన్నాను. కోరుకున్నది దక్కనప్పుడే, దొరకనప్పుడే ఇలా అసహనంగా, చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి స్వామీజీ? దొరికిన దానితో సంతృప్తి పడాలి, అదే ప్రాప్తం అనుకోవాలి. మృణాల్నికి అది చేత కాదు. కావాల్సింది దక్కించుకోవడమే తప్ప రాజీ పడ్డం నా చరిత్రలోనే లేదు. రాజీ పడటం ఓడిపోవటం కాదు, నీకు నువ్వు మంచి చేసుకోవటమే, ప్రశాంతంగా ఉండగలిగేలా చేసుకోవటం. స్వామీజీ, నువ్వున్న పరిస్థితి ఏమిటో చెప్పనా? చెప్పండి. నీకేం కావాలో నీకే తెలియకపోవటం, నీ లక్ష్యం ఏమిటో నువ్వే నిర్ణయించుకోలేకపోవటమే. అందుకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిన్ను కాదు అనుకుని వెళ్ళిపోయాడని నీ కన్న కొడుకు మీద కోపం, మాయ చేసి నీ కొడుకుని ఎత్తుకుపోయిందని నీ సవితి మీద కోపం. ఈ కోపంలో, ఆవేశంలో జీవితంలో పీటముళ్ళు వేసుకున్నావు, తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డావు. ఈ సమస్య నుండి ఎవరు బయటపడేస్తారా అని దిక్కులు చూస్తున్నావు. పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చావు. తప్పు చెప్పానా? పరిష్కారం చెప్పండి. ఎవరు వేసిన ముళ్ళు వాళ్లే విప్పుకోవాలి, అదే పరిష్కారం. అది కుదిరికే కదా మీ దగ్గరకొచ్చాను. కుదరకపోవటం కాదు మృణాళిని సమస్య. ఇంతకు ముందు చెప్పినట్లు నీకేం కావాలో నీకే తెలియకపోవటం. సందీప్ని వదులుకుంటావో, కార్తీక్ని వదులుకుంటావో ముందు అది నిర్ణయించుకో. అప్పుడు నీ ముందున్న సమస్య చిన్నదిగా మారుతుంది, పరిష్కారం దొరుకుతుంది. అదే తేల్చుకోలేకపోతున్నాను. నరకం అనుభవిస్తున్నాను. ఎవరిని బాధ పెట్టలేను, అలా అని నేను బాధపడలేను. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు మృణాళిని. నువ్వు నీ వైపు నుండే కాదు, వాళ్ల వైపు నుండి కూడా ఆలోచించాలి. స్వామీజీ, ఇప్పటికే ఒక పొరపాటు చేశావు. మరో పొరపాటు నిర్ణయం నీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఎవరి మీద ఆధారపడకు, ఎవ్వరినీ నమ్మకు. నీకు మంచి అనిపించిందే చెయ్యి. ఆలస్యం చేసిన కొద్దీ సమస్య మరింతగా ముదురుతుంది, పరిష్కారం కూడా కష్టమవుతుంది. ఇంతకంటే నా నుండి నువ్వు తెలుసుకోవలసింది, నేను చెప్పగలిగింది ఏమీ లేదు. అలా అంటే ఎలా స్వామీజీ?
దారి చూపిస్తారనే కదా ఆశతో వచ్చాను. నీ చావు నువ్వు చావు అంటే ఏం చేయను? ఇదేమీ పద్ధతిగా లేదు. స్వామీజీ, మీ హెల్ప్ కావాలి. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. స్వామీజీ, భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. స్వామీజీ, కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుందామని వచ్చాను. మరింత కన్ఫ్యూజ్ చేశారు. రాకుండా ఉన్నా బాగుండేది. చినరాజా వారు హవేలీలో కార్ డ్రైవర్గా ఉన్నారు.